ఇక ఫర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం చూసుకో ఎట్లున్నదో. సంతాన సాఫల్య కేంద్రాలు ఉంటాయి కదా, ఈ సంతాన సాఫల్య కేంద్రాలు టెస్ట్ బేబీ అని చెప్పేసి ఇట్లా చేస్తుంటారు కదా, అది వేరేటోని వీరేని తీసుకొచ్చేసి పెట్టినట, భర్తది కాకుండా. ఇటువంటి లంగా పనులు చేస్తుంటారు. ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం 2 ఏళ్ల తర్వాత వెలుగులోకి దారుణం. బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానం వచ్చిందట. DNA పరీక్షల్లో బట్టబయలైన మోసం. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్పై దంపతుల ఫిర్యాదు. పోలీసులు, వైద్యులు, అధికారుల తనిఖీలు. లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న కేంద్రం. పోలీసుల అదుపులో డాక్టర్ నమ్రత. సంతాన సాఫల్యం మాటున దందా జరుగుతుందంట. దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు. చూసుకో ఎట్లున్నదో కథ. సికింద్రాబాద్లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం వచ్చే దంపతుల వీర్యం, అండాలను కాకుండా దాతల నుంచి సేకరించిన వీర్యంతో సంతానం కలిగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్యాధికారులు ఆ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం సంతానం లేని ఓ జంట 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ సెంటర్ను ఆశ్రయించింది. వారిని పరీక్షించిన వైద్యులు భర్త వీర్యకణాలు సేకరించారు. అనంతరం IVF విధానం ద్వారా భార్య గర్భం దాల్చేలా చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో ఆ దంపతులు పరీక్షలు చేయించారు. బాబుకు క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. తమ కుటుంబంలో ఎవరికీ ఈ వ్యాధి లేదు, మరి ఈ పిల్లగానికి ఎట్లొచ్చిందని చెప్పి చూసి DNA పరీక్ష చేయించిరట. చేయిస్తే అది భర్తది కాదు, వీర్యం వేరేటోని తీసుకొచ్చేసి పెట్టిరట. ఇటువంటి లంగా కథలు నడుస్తున్నాయి. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఇన్సెట్లో డాక్టర్ నమ్రత ఈమెనే నడిపిస్తుందట ఈ టెస్ట్ బేబీ సెంటర్ని. వేరేటోళ్ళ తీసుకొచ్చి పెట్టిందట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.